ఇంకా చివరిగా మరి మనము అబ్రహాంని కూడా మనం చూడవచ్చు. అలా చాలామంది ఉన్నారు బైబిల్లో. అబ్రహాంకి ఉన్న ఒకే ఒక్క మైనస్ ఏంది? ఆయనకు సంతానం లేదన్నమాట. చాలా సంవత్సరానికి ఆయనకు సంతానం ఆయనకు లేదు, అంటే సారా ద్వారా లేదన్నమాట. అప్పుడు మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆ ఒక్క స్థలంలోనే అయిపోయింది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అంటే ఆయన మైండ్ ఆయన క్లోజ్ చేసుకోవాల్సిన ఆయన వ్యక్తి ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రభు యొక్క వాగ్దానాన్ని ఆయన నమ్మాడు. ప్రభు యొక్క మాటను ఆయన నమ్మాడు కనుక అసలే పిల్లలు ఉండరు అని చెప్పిన ఆ వ్యక్తి ఏమయ్యాడు తెలుసా? ఎన్నో లక్షల మందికి తండ్రిగా అయ్యాడు. ఫరో ఎందుకు భయపడ్డాడు? ఇజ్రాయేల్ ప్రజలకి వారికి ఉన్న తెలివిని చూసి కాదు. అబ్బా వీళ్ళు ఏంద్రా బాబు, ఒక్కొక్కడికి 10 పిల్లలు ఉన్నాయి, ఒక్కొక్కడికి 30 పిల్లలు ఉన్నాయి ఏంది, 20 పిల్లలు ఉన్నాయి ఏంది అని చూపించి షాక్ అయ్యాడు ఆయన. అంటే మన లాంగ్వేజ్లో చెప్తున్నా కదా. ఈ కాలంలో ఒక్కటో రెండో ఫస్టే చెప్పేస్తున్నారు, ఒక్కటో రెండో అంతే. అమ్మ వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళ పెళ్లి ఖర్చులు, ఇవంతా మనం భరించలేమురా బాబు, 2 చాలు. కానీ ఆ కాలంలో టెన్షన్ లేదు, ఏం లేదన్నమాట. మొత్తం ఫుట్బాల్ టీమే ఉంది ఒక్కొక్కరికి. క్రికెట్ ఆడాలంటే బయట వెళ్ళటం అవసరం లేదు. రే రాండ్రా క్రికెట్ మనమే ఆడుకుందాం రాండ్రా. ఒకడు బౌల్ వేస్తాడు, ఒక 10 మంది క్యాచ్ పట్టడానికి ఉంటారు అంతే. అంటే ఆ కాలంలో లేదులేండి క్రికెట్ అంతా. కానీ నేనేం చెప్తున్నానంటే వాళ్ళు దేనికి భయపడ్డారంటే అబ్బా ఇంత ఫాస్ట్గా వీళ్ళు గ్రో అవుతున్నారేంది, ఈ సంఖ్య ఇంతగా గ్రో అవుతుంది ఏంది, ఈజిప్ట్ దేశంలో ఉన్న ప్రజల కన్నా ఈ సంఖ్య ఎక్కువ ఉన్నారేంది అని చెప్పేసి ఆ రాజు భయపడ్డాడు కదండి. అంటే నేను ఏం చెప్పాలని ఆశపడుతున్నాడంటే అక్కడనే అణచివేయాలి, ఇది అవ్వదు అని అనుకున్న ఆ విషయంలోనే ప్రభు ఏం చేశాడంటే ఆయనను అభివృద్ధిగా ప్రభు ఆయనను దీవించాడు. హల్లెలూయా. ఎంతగా దీవించాడంటే అక్కడున్న రాజు కూడా భయపడే అంతగా, అంటే ఒక 2-3 తరాల తర్వాత మనం చూస్తున్నాం, కానీ అంత పెద్దగా వారు గ్రో అయ్యారు కదండి. ఆ 400 ఇయర్స్లో మొత్తం హిస్టరీయే మారింది అక్కడ ఈజిప్ట్ దేశంలో కదా. సో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ టుడే. ఎక్కడన్నా అపవాది మిమ్మల్ని కింద పడేయాలని అనుకుంటుంటా ఈరోజు మీరేం నమ్మాలి తెలుసా? ఆ స్థలంలో నేను గొప్ప విజయాన్ని నేను పొందబోతున్నాను. మీరు అడగవచ్చు, నేను ఎలా పొందబోతున్నాను? మీరు ప్రభు యొక్క మాటను మీరు వింటే మీరు పొందుతారు. హల్లెలూయా. అంతే, సింపుల్ ఫార్ములా ఈరోజు మనం నేర్చుకున్నది కదండి. కానీ ఈరోజు ఎవరి స్వరాన్ని మీరు వింటున్నారు? ఫరో స్వరాన్ని మీరు వింటున్నారా? ప్రభు యొక్క స్వరాన్ని మీరు వింటున్నారా? అదే అయింది. ఫరో ఒక స్వరాన్ని చెప్పేసరికి అందరూ భయపడ్డారు, కానీ మోషే మాత్రం ఆయన నెక్స్ట్ చాప్టర్లో ఆయన ఏమంటున్నాడంటే ప్రభువా నేను తిరిగి వెళ్తాను అని చెప్పేసి ఎన్నోసార్లు మోషేని ప్రభు పంపించాడు, కానీ తిరిగి వస్తూనే ఉన్నాడు. చివరికి విడుదల వచ్చింది వాళ్ళకి. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఎవరి స్వరాన్ని ఈరోజు వింటున్నావో, ఎవరి స్వరాన్ని ఈరోజు వింటున్నావో. ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా ఆయన జన్మించినప్పుడే ఆయనను చంపేయాలని చెప్పేసి అపవాది ఎంతో ప్రయత్నం ఆయన చేశాడు కదా. కానీ అసలేం చేయలేకపోయాడు. ఎక్కడ అపవాది అణచివేయాలనుకున్నాడో అదే వ్యక్తి అపవాది యొక్క తలను కూడా ఆయన నరికాడు. ప్రభు ఆ కాలంలో ఇచ్చిన వాగ్దానం, అంటే జెనసిస్లో ప్రభు చెప్పిన అదే వాగ్దానం, ఈ స్త్రీ వల్ల పుట్టబోయే కుమారుడే నీ తలను నరుకుతాడు అని చెప్పేసి, అపవాది యొక్క తలను నరుకుతాడని చెప్పేసి ప్రభు అప్పుడే ఆ వాగ్దానాన్ని తెలియజేశాడు. హల్లెలూయా. హల్లెలూయా కదండి. మనం అలా దావీదు జీవితంలో కూడా మనం ఇది చూడొచ్చు. జైన్స్, సో గోలియాతు లాంటి వారు ఎలా బయటికి వచ్చారు అని మనం చూసినట్లయితే మనం జెనసిస్లో మనం ఏం చూడగలుగుతున్నాం అంటే ఈ మనుషులందరూ కూడా ఆ కాలంలో ఉన్న ఆ రాక్షసులతో వాళ్ళతో సంబంధం కలిగి వారు కన్న బిడ్డలే ఈ గోలియాతు లాగా ఉన్న వారు అన్నమాట. సో దావీదు ఆయన ఏం చేశాడు? ఆయన ఒక మనిషి, ఆయన ఏం చేశాడు తెలుసా? గోలియాతుని యొక్క తలను కూడా ఆయన నరికాడు.
కానీ నేనేమంటున్నానంటే ఫస్ట్ దావీదే నరికాడు. ఆమెన్. ఆ గోలియాత్ తలను ఆయన నరికినప్పుడు ఆ వాగ్దానం ఫస్ట్ నెరవేరింది. అదే వంశంలోనే వచ్చిన వ్యక్తియే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా కదండి. సో ప్రభు ఈరోజు మీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈరోజు ఎవరు స్వరాన్ని వింటున్నాం? మనుషుల స్వరాన్న, డాక్టర్స్ చెప్పే స్వరాన్న, లేకుంటే నీ చుట్టూ ఉన్న ఆ పరిస్థితుల ద్వారా ఆ స్వరాన్ని వింటున్నావా? లేకుంటే ఈ వాక్యము చెప్పేది నువ్వు వింటున్నావా? ఈ వాక్యము చెప్పేది కనుక నువ్వు వినగలిగితే ఒక్క మెట్టు నువ్వు పైనే ఉంటావు, కానీ ఏ రోజు కిందికి రావు అని చెప్పేసి ప్రభు ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు గనుక మనము ఆ వేరే శబ్దాలు లేకుంటే ఆ స్వరాలు వాటన్నిటిని కూడా మనం నిజంగా విన్నామనుకోండి, అసలే పైకి రాలేం. నేను మాత్రం ఎవరిది వినా, ప్రభు ఏం చేశాడో అక్కడి నుంచి వస్తేనే ఏదో ఒకటి చేస్తా. అంటే చెప్తున్నా, సేవలైనా దేంట్లో అయినా కూడా అక్కడి నుంచి రావాలన్నమాట. ఫాస్టింగ్ ప్రేయర్స్ వెళ్ళిపోతా కొన్నిసార్లు అసలే లేవా, కింద పండుకుంటే ప్రేయర్కి పండుకుంటాను, మోకాలను కూర్చుంటే అలాగే ఫ్లోర్ మీద ఉంటాను అనమాట. ఎంతోసేపు ఉంటాను. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తుందంటే, సి గాడ్స్ వాయిస్ ఇస్ దట్ మచ్ ఇంపార్టెంట్. ప్రభు యొక్క స్వరము అంత ప్రాముఖ్యమైనది. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది ఒక్క మెట్టు పైన ఉండాలని ఆశపడుతున్నారు? సో ఈరోజు కనుక మరి మనము ఒక మెట్టు పైకి ఉండాలి అని మనం ఆశపడితే, మనకున్న వ్యాధిని మనం జయించాలని మనం ఆశపడితే, మనకున్న కష్టాలు మనం జయించాలని మనం ఆశపడితే, మనం ఈరోజు ప్రభు యొక్క స్వరాన్ని మనము వాడినప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతామంటే మనలో ఉన్న నిజమైన శక్తి బయటికి వస్తుంది. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎప్పుడు దాన్ని వారు విన్నారో వారి యొక్క నిజమైన శక్తిని ప్రభు బయటికి పెట్టాడు. హల్లెలూయా. దావీదు కూడా ఆయన యొక్క శక్తిని ఆయన బయటికి పెట్టగలిగాడు. యోసేపు ఆయన యొక్క శక్తిని ఆయన బయటికి పెట్టగలిగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఈసాకు గొప్ప కార్యాలు ఆయన చేశాడు. అబ్రహాం ఒక సాక్ష్యంగా ఆయన మారాడు కదండి. సో ఈరోజు మనము కూడా ప్రభు యొక్క మాటను మరి మనం నమ్ముదాం. ప్రతి వ్యాధిని జయిద్దాం. మనము ప్రతి వ్యాధిని జయిద్దాం, ప్రతి కష్టాన్ని జయిద్దాం, ప్రతి నష్టాన్ని జయిద్దాం, జయించి ముందుకెళ్దాం. అన్నిటిని కూడా జయించడానికి ప్రభు మనకు ఆల్రెడీ శక్తిని ఆయన ఇచ్చాడు. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.